భారతదేశం అభివృద్ధి పథంలో పరుగులు పెడుతోంది. ఈ అభివృద్ధికి ఊతమిచ్చే కీలకమైన రంగాలలో రవాణా వ్యవస్థ ఒకటి. దేశ ఆర్థిక ప్రగతికి జీవనాధారమైన భారతీయ రైల్వే ఇప్పుడు తన రూపురేఖలను మార్చుకుంటూ ఒక నూతన శకంలోకి అడుగుపెడుతోంది. అదే హై స్పీడ్ రైలు లేదా మనందరికీ తెలిసిన బుల్లెట్ రైలు శకం. కేవలం గమ్యస్థానాలను వేగంగా చేరడమే కాకుండా నగరాల మధ్య దూరాన్ని తగ్గించి వాణిజ్య, పారిశ్రామిక మరియు సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడమే ఈ ప్రాజెక్టుల ముఖ్య ఉద్దేశ్యం. జపాన్, చైనా వంటి దేశాలలో విజయవంతమైన ఈ హై స్పీడ్ రైలు నెట్వర్క్ ఇప్పుడు భారతదేశంలోనూ నిజం కాబోతోంది. ఇప్పటికీ ముంబై, అహ్మదాబాద్ కారిడార్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్న తరుణంలో దేశంలోని ఇతర ప్రధాన నగరాలను కూడా ఈ ఆధునిక రవాణా వ్యవస్థతో అనుసంధానించాలని భారతీయ రైల్వే సంకల్పించింది. ఈ బృహత్తర ప్రణాళికలో భాగంగా దక్షిణ భారతదేశంపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. ముఖ్యంగా దేశ ఐటీ రంగానికి, పారిశ్రామిక ఉత్పత్తికి మరియు సాంస్కృతిక వారసత్వానికి కేంద్ర బిందువులుగా ఉన్న హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలను కలపడం ద్వారా ఈ ప్రాంత సమగ్రాభివృద్ధికి బాటలు వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నగరాల మధ్య ప్రస్తుతం ఉన్న ప్రయాణ సమయం గంటల కొద్దీ ఉండగా హై స్పీడ్ రైలు ద్వారా దానిని కేవలం 2-3 గంటలకు తగ్గించవచ్చు. ఇది వ్యాపారవేత్తలకు, పర్యాటకులకు, ఉద్యోగులకు మరియు విద్యార్థులకు ఒక వరం లాంటిది. అయితే వేల కిలోమీటర్ల పొడవున సాగే ఈ మహానిర్మాణ యజ్ఞంలో మార్గాలను ఖరారు చేయడం అత్యంత క్లిష్టమైన మరియు కీలకమైన ప్రక్రియ. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ఇటీవల హైదరాబాద్ నుండి చెన్నై మరియు బెంగళూరు వెళ్లే హై స్పీడ్ రైలు కారిడార్ల మార్గాలపై కొన్ని కీలకమైన సూచనలు మరియు మార్పులను ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలు, వాటి వెనుక ఉన్న వ్యూహాలు మరియు భవిష్యత్తు కార్యాచరణ గురించి ఇప్పుడు మనం వివరంగా చర్చిద్దాం. హైదరాబాద్ మరియు చెన్నై ఈ 2 నగరాలు కేవలం దశాబ్దాలుగా కాదు, శతాబ్దాలుగా వాణిజ్య మరియు సాంస్కృతిక సంబంధాలను కలిగి ఉన్నాయి. ప్రస్తుతం ఈ 2 నగరాల మధ్య రైలు ప్రయాణానికి సుమారు 12 నుండి 14 గంటల సమయం పడుతుంది. హై స్పీడ్ రైలు ఈ ప్రయాణ కాలాన్ని కేవలం 2.5 నుండి 3 గంటలకు తగ్గిస్తుంది. ఈ అద్భుతమైన మార్పును వాస్తవం చేసే క్రమంలో రైల్వే శాఖ ప్రాథమికంగా కొన్ని మార్గాలను పరిశీలించింది. అయితే ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఈ ప్రాజెక్టును రాష్ట్ర అభివృద్ధి ఆకాంక్షలకు అనుగుణంగా మలచుకోవాలనే ఉద్దేశంతో కొన్ని వినూత్న మార్పులను సూచించింది. సెప్టెంబర్ 11వ తేదీన దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులతో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం తన అభిప్రాయాలను మరియు ప్రతిపాదనలను స్పష్టంగా వారి ముందు ఉంచింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా 2 ప్రత్యామ్నాయ మార్గాలను సూచించింది. మొదటి ప్రతిపాదన ప్రకారం హై స్పీడ్ రైలు మార్గాన్ని హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయం నుండి ప్రారంభించి నార్కెట్పల్లి, సూర్యాపేట, ఖమ్మం మీదుగా ఆంధ్రప్రదేశ్లోని అమరావతిని కలుపుతూ చెన్నైకి నిర్మించాలని కోరింది. ఈ ప్రతిపాదన వెనుక ఒక స్పష్టమైన వ్యూహం కనిపిస్తోంది. ఇది కేవలం హైదరాబాద్, చెన్నై నగరాలను కలపడమే కాకుండా మార్గమధ్యంలో ఉన్న ముఖ్యమైన పట్టణాలను, అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలను ఈ హై స్పీడ్ నెట్వర్క్తో అనుసంధానించాలనే లక్ష్యం స్పష్టమవుతోంది. నార్కెట్పల్లి, సూర్యాపేట వంటి ప్రాంతాలు జాతీయ రహదారిపై కీలకమైన వాణిజ్య కేంద్రాలుగా ఎదుగుతున్నాయి. అలాగే ఖమ్మం నగరాన్ని ఈ మార్గంలో చేర్చడం ద్వారా ఆ ప్రాంత పారిశ్రామిక మరియు వ్యవసాయ రంగానికి నూతన ఊపు లభిస్తుంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఈ మార్గంతో కలపడం ద్వారా 2 తెలుగు రాష్ట్రాల రాజధానుల మధ్య వేగవంతమైన రవాణా సౌకర్యం ఏర్పడుతుంది. ఇక రెండవ ప్రతిపాదన భవిష్యత్ ప్రణాళికలను దృష్టిలో ఉంచుకుని చేసిన ఒక ఆసక్తికరమైన సూచన. హైదరాబాద్ నుండి విజయవాడ లేదా అమరావతి వరకు నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేకి సమాంతరంగా ఈ హై స్పీడ్ రైలు మార్గాన్ని నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది. ఈ మార్గం శంషాబాద్ నుండి మిర్యాలగూడ మీదుగా సాగుతుంది. ఒకే కారిడార్లో రోడ్డు మరియు రైలు మార్గాలను నిర్మించడం వల్ల భూసేకరణ సమస్యలు గణనీయంగా తగ్గుతాయి. నిర్మాణ వ్యయం కూడా అదుపులో ఉంటుంది మరియు పర్యావరణ అనుమతులు పొందడం సులభతరం అవుతుంది. ఈ విధంగా ఒక సమీకృత రవాణా కారిడార్ను అభివృద్ధి చేయడం ద్వారా భవిష్యత్తులో ఈ ప్రాంతం ఒక శక్తివంతమైన ఆర్థిక కారిడార్గా మారే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదనలకు రైల్వే జనరల్ మేనేజర్ నుండి సూత్రప్రాయ ఆమోదం లభించిన వెంటనే ఈ మార్గాలలో సర్వే పనులను ప్రారంభించడానికి రైల్వే శాఖ సిద్ధంగా ఉంది. ఈ సర్వేలో భాగంగా భౌగోళిక పరిస్థితులు, నేల స్వభావం, పర్యావరణ ప్రభావం వంటి అనేక అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి తుది మార్గాన్ని ఖరారు చేస్తారు.
హైదరాబాద్ బెంగళూరు మార్గాన్ని భారతదేశ సిలికాన్ కారిడార్ అని పిలవడంలో అతిశయోక్తి లేదు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఐటీ కంపెనీలకు, స్టార్టప్లకు నిలయమైన ఈ రెండు మహానగరాల మధ్య నిత్యం లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. ప్రస్తుతం విమాన ప్రయాణం మినహా రోడ్డు లేదా రైలు మార్గంలో ప్రయాణానికి ఎక్కువ సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు నగరాల మధ్య హైస్పీడ్ రైలు కారిడార్ నిర్మాణం అనేది అత్యంత అవసరమైన ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు విషయంలో కూడా రైల్వే శాఖ తొలుత ఒక మార్గాన్ని ప్రతిపాదించింది. దాని ప్రకారం హైదరాబాద్లోని శంషాబాద్ నుండి మహబూబ్ నగర్, వనపర్తి మీదుగా ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, గుత్తి పట్టణాల ద్వారా బెంగళూరుకి చేరుకోవాలి. ఇది ఎక్కడైతే రైలు మరియు రోడ్డు మార్గాలు ఉన్న ప్రదేశం గుండా వెళుతుంది. అయితే ఈ మార్గానికి ప్రత్యామ్నాయంగా తెలంగాణ ప్రభుత్వం ఒక సాహసోద్వేతమైన మరియు వ్యూహాత్మకమైన సూచనను ముందుకు తెచ్చింది. అదే శ్రీశైలం మీదుగా హైస్పీడ్ రైలు మార్గాన్ని నిర్మించడం. శ్రీశైలం జాతీయ రహదారిపై ప్రభుత్వం ఒక భారీ ఎలివేటెడ్ కారిడార్ను నిర్మిస్తోంది. దానికి సమీపంగా లేదా దానితో పాటే హైస్పీడ్ రైలు మార్గాన్ని కూడా నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం సూచించింది. ఈ ప్రతిపాదన వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ప్రయాణ దూరాన్ని తగ్గించడం మరియు నల్లమల అడవి ప్రాంతంలో ఉన్న శ్రీశైలం వంటి పర్యాటక మరియు ఆధ్యాత్మిక కేంద్రాన్ని దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానించడం. ఇది ఈ ప్రాంత పర్యాటక అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది. అంతేకాకుండా ఇప్పటివరకు అభివృద్ధికి దూరంగా ఉన్న ప్రాంతాలను జాతీయ స్థాయిలో వెలుగులోకి తీసుకురావాలనే ఆలోచన కూడా ఇందులో ఉంది. కానీ ఈ ప్రతిపాదన ఆచరణలో పెట్టడం అంత సులభం కాదు. రైల్వే శాఖ అధికారుల ప్రకారం శ్రీశైలం మీదుగా అంటే నల్లమల అభయారణ్యం గుండా రైలు మార్గాన్ని నిర్మించడం అత్యంత వ్యయప్రయాసలతో కూడుకున్న పని. ఈ ప్రాంతం భౌగోళికంగా ఎత్తైన కొండలు, లోతైన లోయలతో నిండి ఉంటుంది. ఇక్కడ రైలు మార్గాన్ని నిర్మించాలంటే వందలాది కిలోమీటర్ల పొడవున వంతెనలు, సొరంగాలు నిర్మించాల్సి ఉంటుంది. ఇది ఇంజనీరింగ్ పరంగా ఒక పెద్ద సవాలు మరియు నిర్మాణ వ్యయాన్ని ఊహించని స్థాయికి పెంచుతుంది. దీనికి తోడు ఇది పర్యావరణ పరంగా అత్యంత సున్నితమైన ప్రాంతం. పులుల అభయారణ్యం ఉన్న ఈ ప్రాంతంలో నిర్మాణ పనులకు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖల నుండి అనుమతులు పొందడం అత్యంత కఠినమైన ప్రక్రియ. ఈ కారణాల రీత్యా రైల్వే శాఖ తన ఆందోళనలను వ్యక్తం చేసింది. మొత్తం మీద చూస్తే హైదరాబాద్ కేంద్రంగా దక్షిణ భారతదేశంలోని రెండు ప్రధాన నగరాలకు నిర్మించ తలపెట్టిన ఈ రెండు హైస్పీడ్ రైలు కారిడార్ల ప్రాజెక్టుల అంచనా వ్యయం సుమారు 3.30 లక్షల కోట్ల రూపాయలు. ఇది ఒక భారీ పెట్టుబడి. తెలంగాణ ప్రభుత్వం తన రాష్ట్ర ప్రయోజనాలు, భవిష్యత్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని చేసిన ఈ ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులను రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా మలుచుకోవాలని ఒక మంచి ప్రయత్నం. అయితే ఈ ప్రతిపాదనల ఆచరణ సాధ్యాసాధ్యాలపై ఇప్పుడు విస్తృతమైన చర్చ జరగాల్సి ఉంది. ముఖ్యంగా శ్రీశైలం మార్గం విషయంలో తెలంగాణ ప్రభుత్వ ఆకాంక్షలకు మరియు రైల్వే శాఖ ఎదుర్కొంటున్న వాస్తవ సవాళ్లకు మధ్య సమన్వయం ఎలా కుదురుతుందనేది ఆసక్తికరంగా మారింది. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రభుత్వ అధికారులు మరియు రైల్వే శాఖ నిపుణుల మధ్య మరిన్ని చర్చలు జరగనున్నాయి. ఈ చర్చల ద్వారా ఆర్థికంగా, సాంకేతికంగా మరియు పర్యావరణ పరంగా ఆమోదయోగ్యమైన ఒక తుది మార్గాన్ని ఎంచుకోవాల్సి ఉంది. ఈ ప్రక్రియ ఎంతకాలం పడుతుందో మరియు చివరకు తెలంగాణ ప్రభుత్వ ఆలోచనలు ఏ మేరకు కార్యరూపం దాల్చుతాయో వేచి చూడాలి. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రాజెక్టులు పూర్తి అయితే మాత్రం దక్షిణ భారతదేశ రవాణా చిత్రపటం శాశ్వతంగా మారిపోవడం ఖాయం.